ఏదైతే వైసీపీ నాయకులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మీకు లోగడ కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెడతానికి చూసుకుని వాళ్ళు ఏదైతే ఆ తగాదాల ద్వారా ఓట్లు సంపాదిస్తారని అనుకుంటారో, ఇక్కడ కూడా ఏదైతే సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి కనిపించట్లేదనే సంగతి తెలిసినప్పటికీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏదైతే తీసుకెళ్లారో ఇమీడియట్‌గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆ సీఐని వీఆర్‌కి పంపించడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ సాయి కృష్ణ అనే పేరుని వాళ్ళు మర్చిపోయి దీన్ని కులానికి ఆస్వాదించి ఒక కాపు కులస్తుడు ఏదైతే కనిపించట్లేదు, ఒక కాపు కులస్తుని చంపేశారు, వాడి బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందంటే ముందు ఆ గొడవలో ఆ కులాన్ని ఏంటనేది చూసుకుని ఆ కుల నాయకులతో మాట్లాడించడం వైసీపీ పని అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఏదైతే కులాల మధ్యన చిచ్చు పెడతానికి ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు. ఏమన్నా గవర్నమెంట్ దాంట్లో ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు ఆ వ్యక్తి గురించి వదిలేశారు. అసలు పేరు గురించి వదిలేశారు. ఇవాళ కులం గురించి ప్రస్తావిస్తున్నారు. డెఫినెట్‌గా అతను ఏ కులస్తుడైనా సరే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుద్ది. గవర్నమెంట్ ఆ విధంగానే చర్య తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో అనేక చోట్ల అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. డెఫినెట్‌గా దాని మీద లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్య తీసుకుంటుంటారు. దాని మీద ఎక్కడైనా తప్పులు జరిగితే దాని మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడం జరుగుద్ది. అంతేగాని పలానా కులానాడికి ఇది జరిగింది, పలానా కులానాడికి ఇది జరిగిందని చెప్పి వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ద్వేషాలు పడటానికి ఈ విధంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరైతే ఒక కులస్తుడికి ఏదైనా జరిగితే ఆ కుల సంఘాలందరినీ తీసుకొచ్చి మీడియా ద్వారా ఏదైతే మాట్లాడిస్తున్నారో మేము మాట్లాడలేక కాదు, మేము కూడా అందరం కూడా మాట్లాడగలం. ఎవరికైనా సరే ఏ కులానికి అన్యాయం చేసేది ఏ ప్రభుత్వం కూడా ఉండదు. ఒక్క వైసీపీలోనే ఏదైతే ఇదివరకు కూడా కులాల మధ్యన కుంపటి పెట్టి, కులాల మధ్యన తగాదాలు పెట్టి ఓట్లు లబ్ధి పొందాలని చూసింది. కానీ అది జరగలేదు కాబట్టి మళ్ళీ ఏదైతే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టి ఏదో విధంగా ద్వేషాలు పెడుతున్నారని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది పాటుపడేది వాళ్ళు ప్రజల కోసం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే వాళ్ళు సోషల్ మీడియాను కూడా ఇవాళ అంతా కూడా నిరుపయోగంగా చేసేసారు. వీళ్ళందరూ కూడా ద్వేషాలతో ఏదైనా ఉందంటే 1కి 10, 10కి 20 వాళ్ళు పెడుతూ అసలు సోషల్ మీడియాలో నిజంగా వచ్చే వార్తను కూడా నమ్మాలా లేదా అనే పరిస్థితికి ప్రజలు చేసుకొచ్చారు అంటే వైసీపీ చేస్తున్న దుశ్చర్యల్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.